నమస్కారం అండి. నా పేరు విష్ణువర్ధన్, విష్ణు ఐఏఎస్ అకాడమీ నుండి హైదరాబాద్. ఈరోజు నేను మీకు మీ ప్రశ్నకి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాను. ఏంటా ప్రశ్న అంటే, నేను పెళ్ళైనటువంటి మహిళను, యావరేజ్ స్టూడెంట్ని, తెలుగు మీడియం నుంచి వస్తున్నాను. నా వల్ల అవుతుందా ఇలాంటి ఎగ్జామినేషన్ రాయడం? నాకు కల ఉండేది నేను ఐఏఎస్ అవ్వగలనా, ఐపీఎస్ అవ్వగలనా, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని. కానీ సాధ్యమా ఇది? అలాంటి ప్రశ్నకి జవాబు అంబిక. అంబిక అనే ఆవిడ 14 సంవత్సరాలప్పుడు మ్యారేజ్ అయింది. 18 ఇయర్స్కి ఒక మదర్లా కూడా మారింది. కానీ తనకు చిన్నప్పటి నుండి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అవ్వాలనే ఆశ ఉండేది. తనకి అడోలసెంట్ ఏజ్ రాగానే, తన టీనేజ్ ఏజ్ రాగానే 14 సంవత్సరాలకే పెళ్లి చేయడం, హస్బెండ్ కానిస్టేబుల్ ఉండడం తను చూసేది. ఒక ఐపీఎస్ పట్ల రెస్పెక్ట్, ఒక ఐఏఎస్ పట్ల రెస్పెక్ట్. సో ఎలా అయినా నాకు రావాలి, ఎలా అయినా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా దృఢ సంకల్పంతోనే ఉండేది. హస్బెండ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ దిండిగల్ తమిళనాడుకు చెందినటువంటి ఈ మహిళ 4th అటెంప్ట్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ లాగా ర్యాంక్ తెచ్చుకుంది. అంతేకాదు, తను ముంబైలో పోస్ట్ అయినప్పుడు ముంబైలో డ్రగ్ ర్యాకెట్స్, ప్రాస్టిట్యూషనల్ ర్యాకెట్స్ బస్ట్ చేసేసింది సక్సెస్ఫుల్గా. తనకి లేడీ సింగం అనే పేరు కూడా ఉంది. అలా 14 సంవత్సరాలకి మ్యారేజ్, 18 ఇయర్స్కి మదర్, వెరీ సోషల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఒక యావరేజ్ స్టూడెంట్, తమిళ్ మీడియం స్టూడెంట్. తనకి సాధ్యమైనప్పుడు మరి మీకెందుకు సాధ్యం అవ్వదు? తనతోని పోల్చుకుంటే నాకు తెలిసి కొంచెం బెటర్ పొజిషన్లోనే మనం ఉండొచ్చు. ఒక 14 ఇయర్స్కి మ్యారేజ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. చైల్డ్ మ్యారేజ్. 18 ఇయర్స్కి మదర్ అవ్వడం, తనకు అవగాహనే లేకపోవడం, ఆ టైంలో మదర్ అవ్వడం. తను ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, లేడీ సింగం, ఒక ఐపీఎస్ ఆఫీసర్. బొంబాయిలో, మహారాష్ట్ర స్టేట్లో బొంబాయిలో తనకి ఉన్నంత పేరు ఇప్పటివరకు ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అంత పేరు రాలేదని ఫేమస్ అయింది ఆవిడ. సో ఇలాంటి సర్వీసెస్ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా సాధ్యం. ఇలానే కాదు, ఇంకొక ఆవిడ స్మితా సబర్వాల్, అందరికీ పరిచయమైనటువంటి పేరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక బ్యాక్వర్డ్ ప్రాంతం నుంచి, ఒక గోర్ఖా ల్యాండ్ నుంచి, వెస్ట్ బెంగాల్లోని గోర్ఖా ల్యాండ్, డార్జిలింగ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మహిళ ఈవిడ స్మితా సబర్వాల్. ఈమె సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. వరంగల్ డిస్టిక్లో పనిచేసినప్పుడు కమిషనర్ లాగా, కరీంనగర్ డిస్టిక్లో పనిచేసినప్పుడు డిస్టిక్ కలెక్టర్ లాగా రూపురేఖలు, సిటీ యొక్క రూపురేఖలు మార్చిన గొప్ప వనితగా పేరు పొందినటువంటి లేడీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ఇలాంటి వాళ్ళకు సాధ్యమైంది. వీళ్ళేనా? దీప్తి చందన. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా కాంటెంపరీ, తనకు ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ద్వారా తను కూడా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది తెలంగాణ క్యాడర్లో. ఈవిడేనా? ఆమ్రపాలి, కట్టా ఆమ్రపాలి, యంగ్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్ అని పేరు. ఒక స్టాచ్యూయే తన పేరు మీద నిర్మించారు వరంగల్లో, తను వరంగల్ డిస్టిక్లో పనిచేసినప్పుడు. రిఫార్మ్స్ తీసుకొచ్చింది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది తనకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో, తనకున్నటువంటి టెక్నాలజికల్ నాలెడ్జ్తో. డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ రూపురేఖలు మార్చినటువంటి అమ్రపాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఎస్ జయశంకర్ ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, పద్మశ్రీ అవార్డీ, సెక్రటరీ టు ద ఎక్స్టర్నల్ అఫైర్స్లా పనిచేశాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అంబాసిడర్లా పనిచేశాడు, చైనాతోని అంబాసిడర్లా పనిచేశాడు. తన సర్వీసెస్ని గుర్తుంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక మినిస్టర్ హోదాలో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు. సో ఈ సర్వీసెస్ అనేది ఎలాంటిదంటే మన లైఫ్, మన ఫ్యామిలీది, మన కీన్షిప్ది, అంటే మన రిలేటివ్స్ది, అందరి లైఫ్ మారడంలో సహాయం చేస్తున్నటువంటి సర్వీస్. ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది లైఫ్లో. ఇప్పటిదాకా ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉంటాను. ఇలా మార్పు రావడానికి
ఏంటి ఆ కారణం అంటే దృఢ సంకల్పం. ఎట్టి పరిస్థితిలో సక్సెస్ రావాలి, సక్సెస్ని నాకు రీచ్ అవ్వాలి, నేను ఒక ఆఫీసర్ పొజిషన్లో ఉండాలి అనే కృత సంకల్పం, ఒక దృఢ నిశ్చయం ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాంటి జాబ్స్లో, ఇలాంటి సర్వీసెస్లో మన పొజిషన్ హై లెవెల్కి వెళ్తుంది. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం అవ్వదు? అవుతుంది. వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, మనము హ్యూమన్ బీయింగ్సే. ఏంటి ఆ డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ యొక్క దృఢ సంకల్పం, డిటర్మినేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్. ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా సిన్సియారిటీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఉంటే చాలు, ఖచ్చితంగా మనకు కూడా ఈ సర్వీసెస్ వస్తుంది. ఒక ప్రశ్న నన్ను కామెంట్ బాక్స్లో ఒకరు అడిగారు, దానికి జవాబు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 32 సంవత్సరాల వరకు, 21 ఇయర్స్ దాటిన తర్వాత 32 ఇయర్స్ వరకు ఒక జనరల్ కేటగిరీ అభ్యర్థి 6 సార్లు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలరు. ఇంతకుముందు మేము రాసేటప్పుడు 4 సార్లే ఉండేది, కానీ ఇప్పుడు 6 సార్లు, 6 అటెంప్ట్స్. ఓబీసీ అభ్యర్థి అయితే 6 + 3 9, 35 ఇయర్స్ వరకు. ఎస్సీ ఎస్టీ 37 ఇయర్స్ వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళు 35 వరకు రాసుకోవచ్చు, జనరల్ కేటగిరీ వాళ్ళు 6 అటెంప్ట్స్ 32 ఇయర్స్ వరకు రాసుకోగలరు. సో మీలో ఏమైనా లోపం ఉందని మీరు అనుకుంటే అది అబద్ధం. హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఉంటే సాధ్యం అంటూ ఏదీ లేదు. అందరూ మనుషులే. సో ఏ పని చేసినా కూడా, అది సివిల్ సర్వీసెస్ అనే కాదు, అది స్పోర్ట్స్ అయినా సరే, అది ఏ ఫీల్డ్ అయినా సరే, మీలో కమిట్మెంట్, కన్సిస్టెన్సీ ఉంటే సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.